ఆనరబుల్ ఎమ్మెల్సీ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులందరికీ, ముందున్న రైతులందరికీ కూడా నమస్కారం. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని ఈరోజు రేవంత్ రెడ్డి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల ధ్యేయం కోసం, రైతుల శ్రేయస్సు కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చూసాం, రైతుల కన్నీటి నుంచి నీరు కారుతూ ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో పన్నీరు కారినటువంటి సందర్భం చూసాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను ఎరిగి ఆనాడు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 22 మేన రైతులకు కావాల్సిన సంక్షేమము, రైతులకు కావాల్సిన అవసరాలను గుర్తించి రైతు డిక్లరేషన్ చేసిన సందర్భం మీరు మర్చిపోకూడదనే మాట ఈ సందర్భంగా రైతులందరూ గుర్తు చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం మీ దయ వల్ల మీరందరూ ఓటేస్తే ఈనాడు రాష్ట్రంలో అధికారించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతి క్షణం, ప్రతి దినం రైతుల శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ ఉంది, పనిచేస్తూ ఉంది అనే మాట మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. దాని కారణంగానే గత 10 ఏళ్లలో చేయనటువంటి రైతు రుణమాఫీ 18,000 కోట్లు 9 మాసాల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు ఇస్తే 9 నెలలలో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఘనత అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, రైతులారా, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రులందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మీకోసమే పనిచేసే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది, మీరు తెచ్చుకున్నారు. ఆహర్నిశలు మీకోసమే పనిచేస్తుందన్న మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కిసాన్. ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి సందేశం.